రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థలో పనిచేసే శాస్త్రవేత్త శరీరంలో ఇప్పుడు 1, 2 కాదు, ఏకంగా 5 కిడ్నీలున్నాయి. పనిచేసేది మాత్రం ఒకే ఒకటి. జనవరి 8వ తేదీన ఫరీదాబాద్లోని అమృత్ ఆసుపత్రి వైద్య బృందం ఆయనకు అరుదైన ఆపరేషన్ చేపట్టి 5వ మూత్రపిండాన్ని అమర్చింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ సర్జరీ ఎంతో సంక్లిష్టమైందని వైద్యులు తెలిపారు. 3సారి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఎంతో అరుదైన విషయమన్నారు. దేశంలో అవయవ ట్రాన్స్ప్లాంటేషన్ సాంకేతికతలతో ఇది కీలక మలుపని చెప్పారు. DRDO శాస్త్రవేత్త దేవేందర్ బర్లేవర్ తీవ్రమైన కిడ్నీ వ్యాధితో 15 ఏళ్ల పాటు ఇబ్బంది పడ్డారు. హైపర్ టెన్షన్తో 2008లో 2 మూత్రపిండాలు పనిచేయకుండా పోయాయి. దీంతో ఆయనకు 2010లో తిరిగి 2012లో సర్జరీ చేసి కిడ్నీలు మార్చారు. అవి ఫెయిల్ అయ్యాయి. పుట్టుకతో ఉన్న 2 కిడ్నీలు ట్రాన్స్ప్లాంటేషన్తో అమర్చిన 2 కలిపి మొత్తం 4 మూత్రపిండాలను ఆయన ఆరోగ్యం కుదుటపడలేదు. ఇదే సమయంలో 2022లో బర్లేవర్ కోవిడ్-19 బారిన పడిన తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆయనకు డయాలసిస్ తప్పనిసరైంది.